హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ హరిప్రియ. ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే ఆఫ్ఘనీ స్టైల్ క్యారెట్ బర్ఫీ. ఎలా చేయాలో చూపించేస్తాను లేట్ చేయకుండా. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. ఫస్ట్ 10 క్యారెట్స్, హాఫ్ కప్ మిల్క్ పౌడర్, 1 కప్ షుగర్, 1 గ్లాస్ మిల్క్, తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. క్యారెట్స్ని శుభ్రంగా వాష్ చేసుకుని పైన పీల్ ఆఫ్ చేసుకుని ఇలా గ్రేట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బాండీలో 1.5 స్పూన్ గీ వేసుకోవాలి. తర్వాత ఆ గీలో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ను యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇది 15 to 20 మినిట్స్ టైం పడుతుంది ఇలా క్యారెట్ మగ్గడానికి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత 1 కప్ షుగర్ యాడ్ చేసేసుకుని ఒకసారి మళ్ళీ ఇలా బాగా కలిపేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పల్చగా అనిపిస్తుంది, కంగారు పడిన అవసరం లేదు. మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా ఉడికిపోయిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా బాదం వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి. మనకు ఎప్పుడైతే ఇలా పాన్ నుండి సపరేట్ అయిందో అప్పుడు మనకి బాగా ఉడికినట్టు. ఒక బౌల్లో కొంచెం గీ వేసుకుని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. గీ రాసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ను ఇందులో వేసేసుకోవాలి. ఒక స్పూన్కి కొంచెం గీ రాసుకుని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్స్ ఇష్టపడేవారు ఖచ్చితంగా ఈ స్వీట్ని కూడా చాలా ఆస్వాదించగలరు. మీరు ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో నాకు షేర్ చేసుకోండి నాతో. అండ్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాసేపు వదిలేయాలండి, కాసేపు చల్లారనివ్వాలి. తర్వాత ఒక బౌల్లో 1 గ్లాస్ మిల్క్, 1/2 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ బాగా కలిసే విధంగా ఒక స్పూన్ సహాయంతో కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ పాల మిశ్రమం ఉన్న గిన్నెను పెట్టేసుకుని చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. బాగా కలుపుకుంటూ ఇలా చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి చిక్కబడిన తర్వాత ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి చల్లారేంత వరకు. మనం క్యారెట్ స్వీట్ని చల్లార్చుకున్న తర్వాత ఈ మిల్క్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మిల్క్ మిశ్రమాన్ని ఇలా చుట్టూ తిప్పుకోవడం వల్ల మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. గార్నిష్ కోసం సన్నగా కట్ చేసుకున్న బాదం ఇంకా సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ కాకుండా ఇంకా వేరే ఏవైనా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఒక 5 to 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 6 అవర్స్ తర్వాత ఒక నైఫ్తో
ఇలా చుట్టూ కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే ఆఫ్ఘనీ రెసిపీ క్యారెట్ బర్ఫీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ కోసం నా వెబ్సైట్ని విజిట్ చేయండి. బై ద వే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.